ఓం శాంతి. మురళి తారీఖు 4 ఆగస్టు 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, ఈ బ్రహ్మ అకాల మూర్తి అయిన తండ్రికి చైతన్య సింహాసనము. వారు బ్రహ్మలో వచ్చినప్పుడు బ్రాహ్మణులైన మిమ్మలను రచిస్తారు. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థము చేసుకొని బాగా అర్థము చేయించగలరు? జవాబు: బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతాడు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉండారు. అయితే అతడేమీ దేవత కాదు. బ్రహ్మనే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించాడు. ఈ రహస్యాలన్నీ బుద్ధివంతులైన పిల్లలే అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించగలరు. గుర్రపు సవారి పాదచారులు ఇందులో తిక్కమక్క పడతారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. భక్తిలో ఒక్కరి మహిమే చేయబడుతుంది. మహిమను పాడతారు కదా, కానీ వారిని గురించి తెలియదు. వారి యథార్థ పరిచయం కూడా తెలియదు. ఒకవేళ యథార్థ మహిమ తెలిసి ఉంటే తప్పకుండా వర్ణన చేసేవారు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడని పిల్లలకు తెలుసు. వారి చిత్రమే ముఖ్యమైనది. బ్రహ్మ సంతానము కూడా ఉంటారు కదా. మీరందరూ బ్రాహ్మణులు. బ్రహ్మను కూడా బ్రాహ్మణులే అర్థము చేసుకోగలరు. ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. అందుకే తిక్కమక్క పడతారు. ఇతను బ్రహ్మ ఎలా అవుతాడు? బ్రహ్మను సూక్ష్మవతనవాసిగా చూపించారు కదా అని అంటారు. ప్రజాపిత సూక్ష్మవతనములో ఉండడు. అక్కడ రచన ఏదీ ఉండదు. దీని గురించి చాలా వాద వివాదాలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ బ్రాహ్మణులు సరిగా ఉంది కదా అని అర్థము చేయించారు. క్రీస్తు నుండి క్రైస్తవులు అనే శబ్దము వెలబడింది. బుద్ధుని నుండి బౌద్ధులు, ఇబ్రాహిం నుండి ఇస్లామీయులు, అలాగే ప్రజాపిత బ్రహ్మ నుండి బ్రాహ్మణులు ప్రసిద్ధులు. బ్రహ్మను ఆదిదేవుడని కూడా అంటారు. వాస్తవానికి బ్రహ్మను దేవత అని చెప్పలేరు. అది కూడా తప్పే. తమను తాము బ్రాహ్మణులమని చెప్పుకునే వారి వద్దకు వెళ్ళి, బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? అతడు ఎవరి రచన? బ్రహ్మను ఎవరు సృష్టించారు అని అడగండి. ఎవరూ చెప్పలేరు. ఎవ్వరికీ తెలియదు. శివ్ బాబా రథం ఏది? అందులో బాబా ప్రవేశిస్తారని మీకు తెలుసు. ఈ ఆత్మనే ఒకప్పుడు రాకుమారుడైన శ్రీకృష్ణుని ఆత్మగా ఉండేది. ఆ ఆత్మనే 84 జన్మల తర్వాత బ్రహ్మగా అయింది. ఇతను మనుషుడే కనుక జాతకములో పేరు మారనే మారుతుంది. బాబా ఇతనిలో ప్రవేశించి
ఇతనికి బ్రహ్మ అని పేరు పెడతారు. ఆ బ్రహ్మనే విష్ణు రూపమని కూడా పిల్లలకు తెలుసు. ఇతనే నారాయణునిగా అవుతాడు కదా. 84 జన్మల అంత్యములో కూడా సాధారణ రథమే కదా. ఆత్మలకు శరీరము రథము. అకాలమూర్తి తండ్రికి ఈ బ్రహ్మ మాట్లాడే నడిచే సింహాసనం. సిక్కులు ఇందుకు స్మృతి చిహ్నంగా ఆ అకాల సింహాసనాన్ని తయారు చేశారు. కావున ఇవన్నీ అకాల సింహాసనాలే. ఆత్మలన్నీ అకాల మూర్తులు. సర్వశ్రేష్టమైన భగవంతునికి ఈ రథము కావాలి కదా. రథములో ప్రవేశించి జ్ఞానమునిస్తారు. వారినే జ్ఞానసాగరులని అంటారు. రచయిత ఆది మధ్యాంతల జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరులంటే అంతర్యామి లేక సర్వము తెలిసిన వారని కాదు. సర్వవ్యాపి అంటే అర్థము వేరు. సర్వస్వము తెలిసిన వారంటే అర్థము వేరే. మనుషులు అన్నిటినీ కలిపేసి మనస్సుకు ఏమనిపిస్తే అది అంటూ ఉంటారు. బ్రాహ్మణులైన మేమంతా బ్రహ్మ సంతానమని పిల్లలైన మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. మన కులము సర్వశ్రేష్టమైనది. వారు దేవతలను శ్రేష్టంగా భావిస్తారు. ఎందుకంటే సత్యుగం ఆదిలో దేవతలు ఉండి వెళ్ళారు. ప్రజాపిత బ్రహ్మ సంతానులు బ్రాహ్మణులని పిల్లలైనా మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. వారికి ఎలా తెలియాలి? వారు బ్రహ్మను సూక్ష్మోత్తనములో ఉన్నాడని భావిస్తారు. పూజలు చేసే శ్రాద్ధము తినే ఆ శారీరక బ్రాహ్మణులు వేరు. మీరు శ్రాద్ధము మొదలైనవి తినరు. బ్రహ్మ రహస్యాన్ని ఇప్పుడు బాగా అర్థము చేయించాలి. మొదట అన్ని విషయాలు వదిలి ఏ తండ్రి పతితులను పావనంగా చేస్తారో మొదట వారిని స్మృతి చేయమని చెప్పండి. తర్వాత ఈ విషయాలు కూడా అర్థమవుతాయి. కొద్దిగా ఏ విషయములోనైనా సంశయము వస్తూనే తండ్రిని వదిలేస్తారు. మొట్టమొదట ముఖ్యమైన విషయము అలపు మరియు బే. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను తప్పకుండా ఎవరో ఒక్కరిలో వస్తాను కదా. అతనికి పేరు కూడా తప్పకుండా ఉండాలి. వచ్చి అతనిని రచిస్తాను. బ్రహ్మను గురించి అర్థము చేయించేందుకు మీకు చాలా తెలివి ఉండాలి. పాదచారులు అశ్వరోహులు తిక్కమక్క పడతారు. తమ స్థితి అనుసారంగా అర్థము చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడ బ్రాహ్మణులు కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ కావాలి. ఎందుకంటే అతని ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. మేము బ్రహ్మ సంతానమని బ్రాహ్మణులు చెప్పుకుంటారు. తరతరాల నుండి మా కులము కొనసాగుతూ వచ్చిందని భావిస్తారు. కానీ బ్రహ్మ ఎప్పుడు ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులంటే
బ్రహ్మ సంతానం. ఆ బ్రాహ్మణులకు తండ్రి కర్తవ్యాలను గురించే తెలియదు. భారతదేశంలో మొదట బ్రాహ్మణులే ఉంటారు. బ్రాహ్మణులది శ్రేష్టాతి శ్రేష్టమైన కులము. మా కులము తప్పకుండా బ్రహ్మ నుండే వెలువడి ఉంటుందని ఆ బ్రాహ్మణులు కూడా భావిస్తారు. కానీ ఎప్పుడు ఎలా వెలువడుతుందో వర్ణన చేయలేరు. ప్రజాపిత బ్రహ్మనే బ్రాహ్మణులను రచిస్తారని మీకు తెలుసు. ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులను తండ్రి వచ్చి చదివిస్తారు. బ్రాహ్మణుల వంశము లేదు. బ్రాహ్మణులది కులము. రాజు రాణులైనప్పుడు సూర్యవంశము వలె వంశము అనబడుతుంది. బ్రాహ్మణులైన మీరు రాజులుగా అవ్వరు. కౌరవ పాండవుల రాజ్యం ఉండేదని చెప్పేది తప్పు. ఇద్దరికీ రాజ్యము లేదు. ప్రజలపై ప్రజా రాజ్యం ఉంది. దీనిని రాజధాని అని అనరు. కిరీటమే లేదు. బాబా అర్థము చేయించారు. భారతదేశంలో మొదట డబల్ కిరీట దారులుండేవారు. తర్వాత సింగిల్ కిరీటము గలవారుండేవారు. ఈ సమయంలో అసలు కిరీటమే లేదు. ఇది కూడా బాగా రుజువు చేసి చెప్పాలి. ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే బాగా అర్థము చేయించగలరు. బ్రహ్మను గురించి కూడా విస్తారంగా అర్థము చేయించవలసి ఉంటుంది. విష్ణువును గురించి కూడా తెలియదు. ఇది కూడా తెలిపించవలసి ఉంటుంది. వైకుంఠాన్ని విష్ణుపురి లేక లక్ష్మీనారాయణుల రాజ్యమని అంటారు. శ్రీకృష్ణుడు రాకుమారుడైనప్పుడు నా తండ్రి రాజు అని తాడు కదా. కృష్ణుని తండ్రి రాజు కాకుండా ఉండడు. కృష్ణుడు రాకుమారుడు కనుక తప్పక రాజు వద్దనే జన్మించి ఉంటాడు. ధనవంతుల వద్ద జన్మిస్తే రాకుమారుడనే అన్నారు. రాజా పదవికి శ్రీమంతుల పదవికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. రాజుగా ఉన్న కృష్ణుని తండ్రి పేరే లేదు. కృష్ణునికి ఎంత గొప్ప పేరుంది. కృష్ణుని తండ్రి పదవి అంత గొప్పది కాదు. ఎందుకంటే అతను కేవలం కృష్ణునికి జన్మమిచ్చేందుకు నిమిత్తమవుతాడు. అతని ఆత్మ 2వ తరగతికి చెందినది. కృష్ణుని ఆత్మ కంటే ఎక్కువగా చదువుకున్నాడని కాదు. కృష్ణుడే నారాయణునిగా అవుతాడు. తండ్రి పేరు అదృశ్యమైపోతుంది. అతను కూడా బ్రాహ్మణుడే, కానీ చదువులో కృష్ణుని కంటే తక్కువ. కృష్ణుని ఆత్మ చదువులో ఉన్నతంగా ఉన్నందున కృష్ణునికి ఎక్కువ మహిమ ఉంది. కృష్ణుని తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. చివర్లో తెలుస్తుంది. ఇక్కడి నుండే తయారవ్వాలి. రాధకు కూడా ఆమె తల్లిదండ్రులు ఉంటారు కదా. కానీ వారికంటే రాధ పేరు ప్రసిద్ధంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు రాధ కంటే తక్కువగా చదివినవారు. రాధా పేరు వారి పేరు కంటే ఉన్నతమైపోతుంది. పిల్లలకు అర్థము చేయించేందుకు వీటిని విస్తారంగా తెలియజేశారు. ఆధారమంతా చదివే. బ్రహ్మను గురించి అర్థము చేయించేందుకు కూడా తెలివి ఉండాలి. ఆ కృష్ణుని ఆత్మనే పూర్తి
84 జన్మలు అనుభవిస్తుంది. మీరు కూడా 84 జన్మలు తీసుకుంటారు. అందరూ కలిసి ఒకటిగా రాలేరు. చదువులో ఎవరు చురుకుగా ఉంటారో వారు అక్కడ కూడా ప్రారంభంలోనే వస్తారు. నంబర్ వారుగా వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కనిష్ట బుద్ధి గలవారు ధారణ చేయలేరు. నంబర్ వారుగా వెళ్తారు. మీరు నంబర్ వారుగా బదిలీ అవుతారు. చివర్లో వెళ్ళే క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. నంబర్ వారుగా తమ తమ స్థానాలకు వెళ్ళి నివసిస్తారు. అందరికీ స్థానము నిర్ణయమై ఉంది. ఇది చాలా అద్భుతమైన ఆట. కానీ ఎవరు అర్థము చేసుకోరు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. అక్కడ న్యాచురల్ సుఖం ఉంటుంది. ఇక్కడ కృత్రిమ సుఖం ఉంది. సత్యమైన సుఖమునిచ్చేవారు ఒక తండ్రి మాత్రమే. ఇక్కడి సుఖము కాకిరెట్టుకు సమానమైన సుఖం. రోజు రోజుకు ప్రపంచము తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఎంతో దుఃఖముంది. బాబా మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు. మాయ చిక్కుకునేటట్లు చేస్తుంది. దుఃఖము కలిగించే భావము చాలా వస్తుంది. సుఖదాత పిల్లలైన మీరు కూడా దుఃఖము అనుభవం అవుతే, పిల్లలారా ఇది చాలా పెద్ద కర్మభోగమని తండ్రి చెప్తారు. తండ్రి లభించారంటే దుఃఖము అనుభవము అవ్వనే అవ్వరాదు. పాత కర్మభోగాన్ని యోగ బలముతో నిర్మూలించండి. ఒకవేళ యోగ బలము లేకుంటే శిక్షలు అనుభవించి చుక్త చేసుకోవలసి వస్తుంది. శిక్షలు అనుభవించి పదవి పొందడం బాగుండదు. పురుషార్థము చేయాలి. ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇక్కడ డ్రామానుసారం గర్భ జైల్లో అందరూ చాలా శిక్షలు అనుభవిస్తారు. ఆత్మలు చాలా భ్రమిస్తూ కూడా ఉంటాయి. కొన్ని ఆత్మలు చాలా నష్టం కలిగిస్తాయి. ఎవరిలోనైనా ఎప్పుడైనా ఏదైనా అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తే వారిని చాలా సతాయిస్తుంది. నూతన ప్రపంచములో ఈ శిక్షలేవీ ఉండవు. నూతన ప్రపంచములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి కొత్త కొత్త భవనాలు తయారు చేయవలసి ఉంటుంది. కృష్ణుడు జన్మ తీసుకున్నట్లే మీరు కూడా రాజుల వద్ద జన్మిస్తారు. కానీ అన్ని మహళ్ళు మొదలైనవి మొదటే ఉండవు. వాటిని తర్వాత తయారు చేయవలసి ఉంటుంది. వాటిని ఎవరు రచిస్తారు? ఎవరి వద్ద జన్మిస్తారో వారు రచిస్తారు. రాజుల వద్ద జన్మిస్తామని మహిమ కూడా ఉంది. ఏమేం జరుగుతుందో పోను పోను గమనించవలసి ఉంటుంది. ఇప్పుడే బాబా అన్ని విషయాలు చెప్పరు. అలా చెప్తే ఇది కూడా కృత్రిమమైన నాటకమైపోతుంది. కనుక ఇప్పుడే ఏమీ చెప్పరు. అలా చెప్పే నియమం డ్రామాలో లేదు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా పాత్రధారినే. డ్రామాలో ఏమి జరుగుతుందో తెలిసి ఉంటే మొదటే చెప్పేవాడిని. తండ్రి చెప్తున్నారు, డ్రామాలో ఏమి జరుగుతుందో దానిని
సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి. అంతేకాక స్మృతి యాత్రలో ఆనందంగా ఉండండి. ఇందులోనే ఫెయిల్ అవుతారు. జ్ఞానములో ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉండవు. స్మృతి యాత్రలోనే హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. లభించిన జ్ఞానము ఉండనే ఉంటుంది. స్మృతి యాత్రలో అప్పుడప్పుడు ఉమ్మంగం ఉంటుంది, అప్పుడప్పుడు ఉమ్మంగం ఉండదు. యాత్రలలో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. జ్ఞానముతో మీరు మెట్లు ఎక్కలేరు. జ్ఞానాన్ని యాత్ర అని అనరు. యాత్ర అనగా స్మృతి చేయడం. తండ్రి చెప్తున్నారు, స్మృతిలో ఉండడం వలన మీరు సురక్షితంగా ఉంటారు. దేహ అభిమానములోకి వస్తే మీరు చాలా మోసపోతారు. వికర్మలు చేసేస్తారు. కామము మహాశత్రువు, అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. క్రోధము మొదలైన వాటి గురించి బాబా అంతగా చెప్పరు. జ్ఞానము ద్వారా క్షణములో జీవన్ముక్తి అని చెప్తారు. లేకుంటే సాగరాన్ని ఇంకగా చేసుకున్న వారి మహిమ పూర్తి అవ్వదని చెప్తారు. లేక కేవలం అల్లాహ్ను స్మృతి చేయమని అంటారు. స్మృతి అంటే ఏమిటో వారికి తెలియదు. కలియుగము నుండి సత్యుగానికి మమ్ములను తీసుకెళ్ళమని అంటారు. పాత ప్రపంచములో చాలా దుఃఖం ఉంది. వర్షాలకు ఎన్ని ఇళ్ళు పడిపోతాయో మీరు చూస్తారు. ఎంతోమంది మునిగిపోతారు. వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు. వినాశ సమయంలో మేల్కొంటారు. అప్పుడు ఇంకా ఏం చేయగలరు? మరణిస్తారు. భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది. తుఫాన్లు, వర్షాలు మొదలైనవన్నీ సంభవిస్తాయి. బాంబులు కూడా వేస్తారు. కానీ ఇక్కడ గృహ యుద్ధాలు కూడా జరుగుతాయి. ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ ఉంటారు. కనుక తప్పకుండా పోట్లాడుకుంటూ కూడా ఉంటారు. మీరు మాత్రం సనాతులు. మీరు యుద్ధాలు మొదలైనవేమీ చేయరాదు. బ్రాహ్మణులుగా అయినందున మీరు బాబాకి చెందిన వారిగా అయ్యారు. అనగా తండ్రి లేక పతి. శివ్ బాబా పతులకు పతి. నిశ్చితార్థము జరిగినప్పటి నుండి నేను నా పతిని ఎప్పుడెప్పుడో కలుసుకుంటానా అని కన్య కుతూహలంగా ఉంటుంది. శివ్ బాబా మాకు మీతో నిశ్చితార్థము జరిగిపోయింది. ఇప్పుడు మేము మీతో ఎలా కలవాలని ఆత్మలు అంటారు. కొందరు సత్యము రాస్తారు, కొందరు చాలా దాచిపెడతారు. బాబా మా ద్వారా ఈ తప్పు జరిగిపోయిందని సత్యంగా తెలపరు. క్షమించమని కూడా అడగరు. ఎవరైనా వికారలోకి వశమైతే బుద్ధిలో ధారణ జరగదు. బాబా చెప్తున్నారు, మీరు అలాంటి తప్పులు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. నేను మిమ్ములను పవిత్రంగా సుందరంగా చేసేందుకు వచ్చాను. మీరు మళ్ళీ ఎందుకు ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు? భలే స్వర్గములో వస్తారు, కానీ పైస విలువ గల చిన్న పదవిని పొందుతారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొందరు ఓడిపోయి జన్మ జన్మలకు పదభ్రష్టులైపోతారు.
మీరు తండ్రి ద్వారా ఈ లక్ష్మీనారాయణుల పదవి పొందేందుకు వచ్చారు. ఈ బ్రహ్మ ఎంత శ్రేష్టంగా అవుతున్నారు. వారి పిల్లలైనా మనము ప్రజలుగా ఎందుకు కావాలి? తండ్రి సింహాసనాధికారులుగా అవ్వడం, వారి పిల్లలు దాసులుగా అవ్వడం, ఇది ఎంత సిగ్గుపడవలసిన విషయం. చివరిలో మీకంతా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు ఎందుకలా చేశామని చాలా పశ్చాత్తాపడతారు. సన్యాసులు కూడా బ్రహ్మచారులుగా ఉంటారు. అందుకే వికారులంతా వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రతకు గౌరవం ఉంది. భాగ్యములో లేకుంటే తండ్రి వచ్చి చదివిస్తున్నా తప్పులో చేస్తూనే ఉంటారు. స్మృతి చేయరు. వారి ద్వారా అనేక వికర్మలు జరిగిపోతాయి. పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. ఇంతకంటే ఉన్నతమైన దశ ఇంకేది లేదు. పిల్లలైన మీపై ఈ దశలు తిరుగుతూనే ఉంటాయి. अच्छा मीठे मीठे से खिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే మునిగి ఆనందంగా ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ ఉత్సాహము తగ్గిపోరాదు. తర్వాతి పాయింట్, చదువులో ఎప్పుడూ అజాగ్రత్త ఉండరాదు. తమ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ జన్మలకు పదవి భ్రష్టులుగా అవ్వరాదు. వరదానము, మన్మనాభవ అను మహామంత్రము ద్వారా సర్వ దుఃఖాలకు అతీతంగా ఉండే సదా సుఖ స్వరూప భవ. వివరణ, ఎలాంటి దుఃఖము వచ్చినా మంత్రము తీసుకోండి. దీనితో దుఃఖము పారిపోతుంది. స్వప్నములో కూడా దుఃఖము కొంచెం కూడా అనుభవం అవ్వరాదు. శరీరము రోగగ్రస్తమైన, ధనము హెచ్చు తగ్గులుగా అయినా, ఏమి జరిగినా దుఃఖపు అలలు లోపలకు రారాదు. ఎలాగైతే సాగరములో అలలు వచ్చి వెళ్ళిపోతాయి, కానీ ఆ అలల్లో ఎవరికైతే తేలియాడడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు. వారు ఎలాగైతే జంపు చేసి అలను దాటుకుంటారో, ఆడుకున్నట్లు ఉంటారో అలా సాగరం పిల్లలైనా మీరు సుఖ స్వరూపులు. దుఃఖము అలా కూడా రారాదు. స్లోగన్, ప్రతి సంకల్పములో దృఢత అనే విశేషతను ఆచరణలోకి తీసుకొస్తే ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.
ఈరోజు త్యాగం అనుభవం చేసే రోజు. స్వమానము. నేను నిమిత్తుడను, చేసేవారు చేయించేవారు బాబ్దాదా. చేయించేదంతా భగవంతుడే అన్నది చాలా ప్రసిద్ధి చెందిన నానుడి. నిజంగానే చేయించేవారు అంతా చేయిస్తున్నారు. మనం కేవలం తోలు బొమ్మలం. ఈ సంకల్పమే మనల్ని చాలా తేలికగా నిశ్చింతంగా ఉంచుతుంది. దీని వలన మనం కర్మలైతే చేస్తాము, కానీ వాటి పరిణామము మరియు ప్రభావం నుండి ముక్తులై ఉంటాం. అంతేకాకుండా మన పనులన్నీ చాలా సహజంగానే పూర్తవుతాయి. నాది అన్న భావము విఘ్నలను తీసుకొస్తుంది. యోగాభ్యాసం. చేసేవారు చేయించేవారు బాబ్దాదా. నేను నిమిత్తుడను, చేసేవాడిని. రోజంతటిలో కనీసం 10 సార్లు దీనిని లోతుగా అభ్యాసము చేయండి. 2వ పాయింట్, రోజంతటిలో నాది అన్నప్పుడల్లా నా బాబా అని గుర్తు చేసుకోండి, అభ్యాసము చేయండి. 3వ పాయింట్, ఏకాంతములో కూర్చొని లోతుగా ఇలా స్వచింతన చేయండి. నేను ఏమి తీసుకొచ్చాను, ఏమి వెళతాను, నాతో వచ్చేది నేను చేసిన పుణ్యకర్మ కనుక నేను పుణ్య ఖాతాను జమ చేసుకోవాలి. ఈ 3 లోకాలలోనూ ఒక బాబాయే నావారు. అందుకే నేను నాది అని అనొద్దు. ధారణ పాయింట్ 3వది, నేను మరియు నాది పరివర్తన. ఒకవేళ నేను మరియు నాది అని అంటే నేను చేశాను, ఇంత చేశాను, ఇదంతా నాది, దీనితో జమ ఖాతా తరిగిపోతుంది. బాబా చేయించారు అంటూ బాబా అంటే 16 రెట్లు జమ అవుతాయి. మన వద్ద ఉన్న గుణాలు, కళలు, విశేషతలు స్వయంగా ఈశ్వరుడే మనకు ఈశ్వరీయ సేవ కోసం ప్రదానం చేశారు. ఇవి ఈశ్వరీయ ప్రసాదం. ఈశ్వరీయ ప్రసాదములో నేను నాది అన్న విషయాన్ని కలపకండి. చింతన. దేనిని త్యాగము చేయాలి? సర్వస్వం త్యాగం అంటే ఏమిటి? త్యాగము యొక్క ఆవశ్యకత మరియు గొప్పతనం ఏమిటి? ఏ విషయాలు మనల్ని త్యాగిగా అవ్వనివ్వవు? సర్వస్వ త్యాగిగా ఎలా అవ్వగలము? త్యాగము గురించి బాబా చెప్పిన 5 మహావాక్యాలను వ్రాయండి. తపస్విల కొరకు. ప్రియమైన తపస్వికులారా, మహాత్ములు దేనినైనా ఒక్కసారే త్యాగము చేస్తారు. ఒక్కసారి త్యాగము చేసిన తర్వాత దానిని మళ్ళీ వారు స్వీకరించరు. మనము ఏ చెడునైతే త్యాగము చేశామో దానివైపు మనం ఇప్పుడు సంకల్పములో కూడా చూడకూడదు.
అంతటి దృఢ సంకల్పము చేయండి. దృఢత్వమే సఫలతకు మూలం. ధరతిని వదిలిన ధర్మాన్ని వదలద్దు అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కావున ఏమి జరిగినా కానీ, ఏ స్థూల మరియు సూక్ష్మ విషయాలనైతే మనం త్యాగం చేశామో వాటి వైపు సంకల్పములో కూడా తిరిగి చూడొద్దు. ప్రాణం పోయినా కానీ మాట పోకూడదు. ఇంతటి దృఢత్వం మరియు త్యాగమే మనల్ని సంపన్నులుగా మరియు సంపూర్ణులుగా చేస్తుంది. ఓం శాంతి.